జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలల క్రితం పార్టీ నుండి రాజీనామా చేసి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి రాజా సింగ్ గత 3 సార్లుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత గత 3 సార్లుగా పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. 2018లో హైదరాబాద్ నుండి మరియు తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్. తర్వాత ఇక్కడ హైదరాబాదులో కూడా జెండా ఎగరేసిండు జంట నగరాల్లో ఆయన్నే. ఇక మొత్తానికి ఒక ఎపిసోడ్ తర్వాత ఆయన కొంతమంది మీద వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉన్నారని కొంచెం ఫైరింగ్ మాటకు మాట జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో నేను కూడా అధ్యక్షున్నే, నేను కూడా నామినేషన్ వేస్తామని చెప్పి ముందుకు వస్తే నన్ను తిరస్కరించిరు, నా అభ్యర్థులను నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆ రోజు రాజీనామా చేసిన తర్వాత అప్పుడు అందరూ అనుకున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమనుకున్నారంటే రాజా సింగ్ లాంటి వ్యక్తి రాజీనామా చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఆమోదించదేమో అనుకున్నటువంటి తరుణంలో కేంద్రం కూడా ఆమోదించింది. అయితే తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్స్ ఏమైతే ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీలో కొంతమందిని టార్గెటెడ్గా ఆయన కీలక వాక్యాలు చేశారు. నిన్నగాక మొన్న రీసెంట్గా 3 డేస్ 4 డేస్ బ్యాక్ ఏం మాట్లాడినంటే రాజా సింగ్ ఒక ఇంటర్నల్గా వీడియో పెడుతూ ఇప్పుడు రిలీజ్ చేసేటువంటి ఏదైతే స్టేట్ కమిటీ ఉన్నదో స్టేట్ కమిటీలో మొత్తంగా హైదరాబాద్ ఈ యొక్క జంట నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు, సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళందరూ ఉంటే తెలంగాణలో రాజకీయం ముందుకు కాదు కదా, మరో 10 ఏళ్ళు ఎన్నికపోతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన దానికి నిన్న నూతన ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు ఒక మాట మాట్లాడారు. రాజా సింగ్ నువ్వు మా పార్టీయే కాదు అని చెప్పి కూడా దాని మీద మాటలు కొనసాగుతున్నటువంటి తరుణంలో రాజా సింగ్ని రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అడగడంతో నేనెందుకు రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి B6 వెలుగు రాసుకుంటూ వచ్చింది ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి వార్త. కిషన్ రెడ్డి దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్. కిషన్ రెడ్డిని దమ్ముంటే రా, ఇద్దరం ఇండిపెండెంట్గా పోదాం, నేను సికింద్రాబాద్లో పోటీ చేస్తా, నువ్వు గోషామహల్లో పోటీ చేయి, ఎవరు గెలిస్తే వాళ్ళు మొగోళ్ళు అవుతారు అన్నట్టు విధంగా ఆయన మాట్లాడుకుంటూ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బగ్గుమన్న మాటలు తూటాలు పేల్చింది. తర్వాత ఇంకొకటి ఏమన్నాడు, నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు, రామచంద్రరావు ఒక రబ్బర్ స్టాంప్, నన్ను రాజీనామా చేయాలని మీరెవరు అడగడానికి, మీకేం అర్హత ఉన్నది, నేను చెయ్యను, మీరెవరు నన్ను అడగడానికి, మీకు ఏం హక్కు ఉన్నది నన్ను అడగడానికి అంటూ కూడా రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక చెంపపెట్టు లాంటి ప్రెస్ మీట్ పెట్టింది. తర్వాత రీసెంట్గా ఎక్కడైతే రాజా సింగ్ కోపం వచ్చిందో అక్కడ రామచంద్రరావు గారి అధ్యక్షతన నిన్నగాక మొన్న ఈ యొక్క లిస్ట్ వచ్చింది కదా, లిస్టుపై కూడా ఆయన బగ్గుమన్నారు. మన రామచంద్రరావు గారు ఒక రబ్బర్ స్టాంప్ అంతే, ఆయనకు ఎవరో చెప్తే ఈయన రబ్బర్ స్టాంప్ లాగా సైన్ పెట్టాలి తప్ప ఇంకోటి లేదు అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి విషయం. నేను ఫైటర్ను, నేను పార్టీ కార్యకర్తల గొంతుగా మాట్లాడుతూ ఉన్నా అంటూ కూడా ఒక పాయింట్. ఇక్కడ రాష్ట్రంలోకి రావాల్సినటువంటి భారతీయ జనతా పార్టీని పడుకోబెట్టిర్రు, ఎవరు పడుకోబెట్టిర్రు, మీరు కాదా అంటూ కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 2022-23లో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ యావత్ లోకం చూసింది. కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని ఘటనల వల్ల భారతీయ జనతా పార్టీ డౌన్ అయిపోయింది, అక్కడ మొత్తానికి అధికారంలోకి రావాల్సిన దాన్ని పడుకోబెట్టారంటూ కూడా రాజా సింగ్ మాట్లాడినటువంటి మాట. తర్వాత నేను ఫైటర్ని, నేను కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నా, కార్యకర్తలతో ఉంటున్నా, కార్యకర్తల కోసం మాట్లాడుతూ ఉన్నా అంటూ కూడా రాజా సింగ్ ఒక మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది, హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పడానికి రెడీ అని ప్రకటన. కొత్త కమిటీతో పార్టీకి నాశనం జరుగుతూ ఉన్నదా లేదా కార్యకర్తలకు న్యాయం జరిగిందా అనేది ఒక మాటగా మాట్లాడుకుంటే, మరొక విషయం ఏంటి అంటే గోషామహల్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ మొన్న విడుదల చేసినటువంటి లిస్టులో
ఎవరి పేరు లేదు. దాంట్లో కూడా ఆందోళనకరమైనటువంటి మాటలు రాజాసింగ్ మాట్లాడినంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొత్త కమిటీ ఏదైతే ఉన్నదో కొంచెం కార్యకర్తలకు పెద్దపీట వేసినామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. మరి కార్యకర్తలకు పెద్దపీట వేస్తే కార్యకర్తలకు పెద్దపీట వేయాలనుకుంటే ఎక్కడైతే గ్రౌండ్లో విలేజ్ రూరల్ ఏరియాలలో తక్కువగా భారతీయ జనతా పార్టీ ఉన్నదో ఆ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే తక్కువగా ఉన్నదో అక్కడి నుండి నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులుగా చేస్తే ఇప్పుడు రూరల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు మిగతా ఎన్నికలలో మనకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాజాసింగ్ చెప్పినటువంటి విషయం. అయితే ఇది ఇంత కొంత మేరకు అది కూడా సీరియస్గా ఆలోచిస్తే నిజమే. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి ఈ జంట నగరాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో మేడ్చల్ సంబంధించినటువంటి 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉన్నదో షేర్లింగంపల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మన జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఈ ఏరియాలల్లో కొంతమేరకు భారతీయ జనతా పార్టీకి గట్టి బలం ఉన్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచినారు. 48 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ హైదరాబాద్ నుంచే తీసుకోవడం చాలా బాధాకరం. రూరల్లో కూడా మనం నాయకులను తయారు చేయగలిగితే అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి కార్యకర్తలు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు నా పక్కనున్నోడే రాష్ట్ర నాయకుడు అయిండు, నేను కూడా గట్టిగా పనిచేసి అయితే పార్టీ కోసం పనిచేయాలనే ఆలోచన వస్తుంది అంటూ కూడా రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు. మరి దీంట్లో అసలు రాజాసింగ్ పెద్ద ఎత్తున ఇక్కడ రామచంద్రరావుని టార్గెట్ చేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఇక్కడ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం. తర్వాతగా హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతున్నదో చెప్పడానికి నేను రెడీ అని ప్రకటన. అయితే ఇక్కడ రాజాసింగ్ గారు మరి మర్చిపోయి మాట్లాడిరా, రాజాసింగ్ ఏదన్నా విషయాన్ని ఆలోచించుకుంటూ ఇంకొకటి మాట్లాడరా తెలియదు. కానీ అయితే ఒకసారిగా పార్టీ రాజీనామా చేసినాక ఆమోదం తెలిపినాక అధిష్టానం మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది? అధిష్టానం మిమ్మల్ని అసలు పిలుస్తుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అధిష్టానం అసలు మిమ్మల్ని పిలిచడానికి అసలు మిమ్మల్ని దగ్గర తీయడానికి అవసరం ఏముంటుంది? ఒకసారి మీరు రాజీనామా చేసేసారు కదా పార్టీకి. మరి ఇది ఏ ఆలోచనతోటి మాట్లాడిరు? ఈ ఆలోచన అంటే ఈ మాట అసలు అధిష్టానం పిలిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి రెడీ అని ప్రకటన అని చెప్పేసి మీరు మాట్లాడితే అసలు మిమ్మల్ని పార్టీ ఎందుకు పిలవాలా? అసలు ఎందుకు పిలుస్తుంది? ఇంకొకటి ఇక నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు అంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ తలుచుకొని స్పీకర్ వద్దకు పోయి మళ్ళా ఇది పరిస్థితి, మా పార్టీ నుంచి రాజీనామా చేయించినాం, ఆయన మీద అనర్హత వేటు వేయాలంటే కూడా 100కు 99% అనర్హత వేటు వేసే అవకాశాలు క్లియర్గా ఉంటాయి స్పీకర్. ఎందుకంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచింది అదే పార్టీ ఆయనను రాజీనామా ఆమోదించిన తర్వాత ఆయనకు క్లియరెన్స్గా ఆయన ఇండిపెండెంట్గానే, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఏ పార్టీలో లేడు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గానే ఉంటారు. కానీ పార్టీ సింబల్ మీద గెలిచింది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటేస్తే మళ్ళీ ఒకసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అని మరి భారతీయ జనతా పార్టీ పోయి అడిగేంత ఉన్నదా? అంటే భారతీయ జనతా పార్టీ ఒకసారిగా మళ్ళీ రాజాసింగ్ లాంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే కార్యకర్తలల్లా చీలికలు మొదలైతాయి. ఇది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అనుకోవచ్చు. రాజాసింగ్ని మనం ఏమైనా టార్గెట్ చేస్తే రాజాసింగ్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆయన గోషమాల సంబంధించినటువంటి మ్యాపుల్ని ఆయన కార్యకర్తలు లేరు. యావత్ తెలంగాణ యావత్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరున్నది. రాజాసింగ్ అంటే కట్టర్ హిందూ అనే పేరున్నది. దాన్ని డ్యామేజ్ చేయాలి అనే ఒకవేళ భారతీయ జనతా పార్టీ అనుకుంటే అది భారతీయ జనతా పార్టీకే పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో మీ కామెంట్ల రూపంలో చెప్పురి. అయితే మరొక విషయం ఏంటి అంటే రాజాసింగ్ని భారతీయ జనతా పార్టీ అనర్హత వేటేపించిన తర్వాత ఆయన ఎక్కడ పోతారంటే ఆయనకు ఐడియాలజీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా భారతీయ జనతా పార్టీ సెట్ అవుతుంది. ఒకవైపు శివసేన మన షిండేకి సంబంధించినటువంటి శివసేన సెట్ అవుతుంది. కానీ మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవన్నీ సెట్ కావు. అందుకు ఆయన ఇండిపెండెంట్గానే ఉండాలా. కాకపోతే హిందువులకు సంబంధించినటువంటి ప్రతి దాని మీద ఆయన మాట్లాడతాడు. తర్వాత ఆయన అక్కడ సంబంధించి బక్రీద్ విషయంలో కావచ్చు, కొన్ని పాత బస్తీలో జరిగేటువంటి మారణ హోమాలు దానికి జరిగేటువంటి అన్యాయాల మీద ఆయన క్లియర్గా మాట్లాడుతూ ఆయన పబ్లిక్లోకి పోయి ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కార్యకర్తలల్లా భారతీయ జనతా పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉడుకుంటాయి కార్యకర్తలు. ఎందుకంటే రాజాసింగ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కార్యకర్తలు ఏం కాదు కానీ ఫ్యాన్స్ ఒక కట్టర్ హిందూగా చూస్తారు, కాషాయవాదిగా చూస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజాసింగ్ని అభిమానించినంతగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకొకరిని అభిమానించారు. ఎందుకంటే
గో విషయంలో గో సంరక్షణ విషయంలో కావచ్చు, తర్వాత వివిధ రకాలైనటువంటి పరిస్థితులలో హిందువులకు ఆయన తోడై ఉన్నటువంటి పరిస్థితులలో కావచ్చు, గో సంరక్షకుల మీద కేసు అయితే ఆయన లాయర్ని పెట్టి అదే రాజాసింగ్ దగ్గరుండి అక్కడ విడిపించుకురావడం కావచ్చు, ఎంఐఎం సంబంధించినటువంటి నేతలు దాడులు చేసి ప్రతిఘటించడానికి రాజాసింగ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గట్టిగా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ నాడి అనేది రాజాసింగ్ వద్ద ఉన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాంట్లో ఉన్నా సరే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ అంటే పార్టీకి ఓటేయొచ్చు, కానీ జరుగుతున్న ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి రాజాసింగ్ గారికి ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది ఇంటర్నల్గా అనేది అందరికి బయటపడతా ఉన్నది, అది బహిర్గతమైనటువంటిది. ఇప్పుడు కిషన్ రెడ్డి రాజాసింగ్ అంటే ఆల్మోస్ట్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువత, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి యువత కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించిన యువత కావచ్చు, క్లియర్ అండ్ క్లియర్గా ఆయన రాజాసింగ్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది నిజం. తర్వాత ఆయన ఏమన్నాడంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, నేను చేస్తా, సికింద్రాబాద్ నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, గోషామహల్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందామని అన్నారు. తాను ఫైటర్ అని బీజేపీ కార్యకర్తల గొంతుకుగానే మాట్లాడుతున్నానని చెప్పారు. బీజేపీ కొత్తగా ప్రకటించిన స్టేట్ కమిటీపై పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తి ఉందన్నారు. ఆ కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని, ఒకవేళ వస్తే తాను రాజకీయాల సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. బుధవారం మీడియాతో రాజాసింగ్ మాట్లాడారు. కొత్తగా ప్రకటించిన బీజేపీ కమిటీని పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్రావు వేశారా లేక కిషన్ రెడ్డి వేశారా చెప్పాలి. ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, పార్టీ నాశనం చేసేందుకు కమిటీని వేశారంటూ కూడా పార్టీ మీద బగ్గుమనే, అంటే ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి రామచంద్రరావు వేసిండా లేకపోతే కిషన్ రెడ్డి వేసిండా అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే దాంట్లో మరి ఆయనకి ఏం అభిప్రాయాలు అంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇయ్యనందుగా లేకపోతే దేనికో తెలియదు, కానీ ఆయన అయితే బగ్గుమన్నటువంటి విషయం. అయితే ఇది ఒకసారి ఫుల్గా చూద్దాం. ఒకసారి వేముల అశోక్ మాట్లాడినటువంటి దాని మీద కూడా రాజాసింగ్ గట్టిగానే రిప్లై ఇచ్చిండు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ పై సికింద్రాబాదే కావాలన్నా రూరల్ వద్దా, బీజేపీ కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 10 నుంచి 12 మందికి అవకాశం కల్పించారని రాజాసింగ్ ఫైర్. మరి రూరల్ ఏరియా నుంచి ఎంతమందికి కమిటీలో అవకాశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాదే కావాలా, రూరల్ అవసరం లేదా, మీరు ఏది అనుకుంటే అది చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోయినా గోషామహల్ ప్రజలు నన్ను గెలిపించారు. నేను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచింది బీజేపీ కార్యకర్తల వల్లే, మళ్ళీ 4వ సారి పోటీ చేస్తే కూడా వాళ్ళే గెలిపిస్తారు అని పేర్కొన్నారు. తాను ఒక ఫైటర్ అని, రాష్ట్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉన్నా నేను నా రాజీనామా గురించి మాట్లాడేందుకు వాళ్ళెవరు, నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా ఒకటి సర్వనాశనం చేస్తున్నది ఎవరో మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా, తాను పదవులను ఆశించే వ్యక్తిని కాదని, పార్టీలో ఎప్పుడు ఎలాంటి పదవిని ఆశించలేదని రాజాసింగ్ తెలిపారు. బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయి. కొత్త కమిటీ పార్టీ అధికారంలోకి రాదు, పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఎవరో మరోసారి చెప్తా అని అన్నారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వారంతా ఇప్పుడు తనకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. అయితే పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఎవరో నాకు తెలుసు, నేను చెప్పగలుగుతా, దాని మీద నేను చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పగలుగుతా. అయితే నేను 3 సార్లు గోషామహల్ నుంచే గెలిచిన, గోషామహల్ నుంచి కూడా బీజేపీ కార్యకర్తల బలంతో గెలిచిన, 4వ సారి కూడా నన్నే గెలిపిస్తారు అంటూ కూడా ఆయన ఒక మాట మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్, ఆయన మర్చిపోయేది ఏంటంటే ఆయన ఒక ఇండిపెండెంట్, ఆయన కూడా ఆయన ఒక ఆశాభావం అయితే ఉన్నది, నాకు ఓటేస్తారు అనే ఆశాభావం ఉన్నది. సరే చూడాలా మరి ఆయనకు ఓటేస్తారా, నెక్స్ట్ ఎలక్షన్లో చేరారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాం. కొలువుల పేరుతో అశోక్ వేముల మోసం, బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి పొందిన అశోక్ వేముల ఎయిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి 2 లక్షలు తీసుకొని మోసం చేశారని, దీని ఆయన కార్యకర్తలే చెప్తున్నారని రాజాసింగ్ అన్నారు. ఈ మోసంపై ప్రశ్నించేందుకు ఏబీవీపీ నేతలపై కేసులు పెట్టించిన చరిత్ర అశోక్దని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయి, ఢిల్లీ నుంచి పిలుపు వస్తే నేను అక్కడికి వెళ్ళి అంటూ కూడా ఎప్పటికీ ఏక్ నిరంజన్ అని రాజాసింగ్ పేర్కొన్నారు. వేముల అశోక్ ఎవరైతే నూతన ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన నిన్న ఘాటుగానే రాజాసింగ్ వాక్యాలకు స్పందించి, నువ్వు మా పార్టీ కాదు, మా కథ కాదు, అసలు పార్టీ గురించి నీకెందుకు అంటూ కూడా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి తరుణంలో వేముల అశోక్ కూడా గతంలో
ఉద్యోగాలు ఇప్పిస్తా ఎయిమ్స్లో అని చెప్పేసి 2 లక్షల రూపాయలను వసూలు చేసి వాళ్ళని మోసం చేశాడు, వాళ్ళ కార్యకర్తలే నాకు చెప్పారంటూ కూడా రాజాసింగ్ బహిరంగంగా ఆరోపణలు కురిపిస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ పైన. అయిన తర్వాత మొత్తానికి ఎపిసోడ్ ఎట్లా ఉన్నది అంటే రాజాసింగ్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. అదొక విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటువైపు అనేది రెండో క్వశ్చన్. తర్వాత రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు, రాజాసింగ్ ఇచ్చినటువంటి కౌంటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వగలుగుతాడా? కౌంటర్ ఇస్తే అసలు కార్యకర్తలు ఎటువైపు ఉంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అసలు ఉన్నదా లేదా అనే అంధకారంలో ఉన్నటువంటి దిశలో ఈరోజు పార్టీపై ఆయన మరొకసారి గంభీరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి తరుణం. మరి చూస్తూనే ఉండండి చిత్రగుప్త్, స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త్. అయితే మొత్తానికైతే అందరూ కూడా ఈ కంటెంట్ని నలుగురికి షేర్ చేయండి, నలుగురితో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ తప్పనిసరిగా కొడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.